సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. And it's not just a single role he did many roles, and every role he nailed it. After 3 years kada we enjoyed a lot. Fantastic job, I can tell, because he lived in many roles, and it's not just a single role he did many roles, and every role he nailed it. I can say this is a true comeback for Charan, and Shankar did a really good job. So it was a really nice movie. సంక్రాంతికి ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే మూవీ అనుకో. Yeah, it is a family movie, and every Indian citizen need to watch this movie. So it is all about, like, I don't want to put some negative comments on it, or I don't want to put some politics into it, but every Indian citizen must watch it, and I want everyone to change after watching that movie. సినిమా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ప్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అంటే ఈ మధ్య వచ్చిన అందర్ స్టార్స్ కి అలానే జరుగుతుంది. అలా జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్ లా చదువుకున్న ఒక లాయర్గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలను ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్గా ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా అంటే 30 years లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసామన్నమాట. అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఏంటంటే ఓన్లీ ఏపీ పొలిటికల్ కనిపిస్తున్నాయి దీంట్లో అని అంటున్నారు, ఎంతవరకు నిజం? అంటే సార్ రైస్ కాకినాడ పోర్టు పట్టుకున్నారని పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అనేది ఉంటుంది చూసారా. ఇక్కడ అన్ని వ్యవస్థల్లో అవినీతి ఏ విధంగా పెరిగిపోయింది, మైనింగ్లో కావచ్చు, బియ్యం రక్రం రవాణా కావచ్చు, లేకపోతే ఇంకొక దాంట్లో కావచ్చు, ఏదైనా కానీ ఏ విధంగా చేస్తే వాళ్ళు ఏ విధంగా ఎరాడికేట్ చేయాలనేదే ఆ పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయాడు. ఇప్పుడు అక్కడ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గద్దెదించాడు చెప్పి గద్దెదించాడు. జగన్ నిన్ను గద్దెదించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని దీంట్లో చూపించాడు. తన కుమారుడిగా రామ్ చరణ్ దీంట్లో చూపించాడు. వ్యవస్థలో నిర్వీర్యమైనప్పుడు మేము ఉన్నామనే భరోసా ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక రాజకీయ నాయకుడు ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ 5 సంవత్సరాలు మీరు వెళ్ళిపోతారు, కానీ జీవితం చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది రామ్ చరణ్ అద్వితీయమైన నటనండి. డాన్స్లో ఎరగదీశాడు. అదేవిధంగా సూర్య విలన్ పాత్ర అద్భుతంగా నటించాడు. శ్రీకాంత్ కావచ్చు, అంజలి కావచ్చు, ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా చూపించారన్నమాట. బట్ సినిమా పరంగా నేను ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా బాగుంది. సినిమా ఇలాగే కంటిన్యూ అయితే హిట్ అవుద్ది పక్కా అనుకున్నాను. ఆయన మెగా అభిమాని, మెగాస్టార్ అంటే చాలా అభిమానం. ఆయన చెప్పిన మాటలు నేనే ఒక మెగా అభిమానిగా ఏకీభవించట్లేదు. సినిమా అయితే సెకండ్ హాఫ్ అసలు ఎందుకు తీసారా ఇక్కడ చుట్టూరు చెప్తున్న వాళ్ళు ఎవరో కుట్ర అనేది ఏం లేదు. నేను మెగా అభిమాని, అల్లు అర్జున్ అభిమాని ఏం కాదు, మెగా అభిమాని క్లియర్గా చెప్తున్నాను. సెకండ్ పార్ట్ అయితే శంకర్ గారు ఎందుకు తీశారో, అంత ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. సినిమా సెకండ్ పార్ట్ అయితే కంటెంట్ లేదు. సెకండ్ థింగ్, గేమ్ చేంజర్లో మొత్తం సాంగ్స్లో హైరానా సాంగే హైలైట్. ఆ సాంగ్ లేదు సినిమాలో, లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని 10 రోజుల తర్వాత యాడ్ చేస్తారు కలెక్షన్ పెంచుకుంటాకి. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఇదే చేస్తున్నారు. మళ్ళీ రీసెంట్గా ట్రెండ్ ఒకటే పోయింది, పార్ట్ 1 తీస్తున్నారు, హిట్ అయితే దాన్ని పార్ట్ 2 చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎక్కడ పేరు పెడతానికి లేదు. బట్ గవర్నమెంట్ వ్యవస్థను అనేది చిన్న చూపుగా చూపించారు సెకండ్ పార్ట్లో అన్నది రియాలిటీ. పవన్ కళ్యాణ్ గారిని కొన్ని లైక్ ఇప్పుడు జగన్ గారి మార్క్ కానీ, పృథ్వీ డైలాగ్స్ కానీ అవి కొద్దిగా జగన్ గారి, పవన్ కళ్యాణ్ గారి అక్కడక్కడ ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను ఒక మెగాభిమానిగా సినిమా అయితే పండక్కి అంత సాటిస్ఫై అయితే లేదు, యావరేజ్ అనే చెప్పాలి. ఫైట్స్ బాగున్నాయి. ఏంటంటే మీరు ఊహించండి ఏమైనా కనిపించిందా సినిమాలో? అంటే అట్లేం లేదు, అంత ఊహించేలాగానే లేదు, అంత బాగుంది. అంటే మార్నింగ్ షో కదా, 4 o'clock షో కదా, రైట్, అంత బాగుంది. చూసా అంతా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. అవునవును, అంటే అంత ప్రెడిక్టబుల్గా ఉంది. లేదు మూవీ లవర్. చాలా బాగుంది. ఏంటంటే విజువల్ ఫీస్ట్ చాలా భారీ బడ్జెట్ సినిమా. ఆఫ్టర్ 3 years కదా we enjoyed a lot. అవునా? ఎలా ఉంది గేమ్ చేంజ్ చేశాడా గేమ్? లేదంటే ఫస్ట్గా అందరికీ డూప్ కోపడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్తో రామ్ చరణ్ గారి లైఫ్లో ఒక గేమ్ చేంజర్
అవ్వబోతుంది అని ఫీల్ అయ్యి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా చెప్తున్నా చరణ్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకండి. సినిమా అయితే సోసోగా ఉంది. బికాస్ ఆఫ్ స్టోరీ కావచ్చు, అక్కడక్కడ కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ సీన్స్ కావచ్చు, ఆ బీజిఎమ్స్ కావచ్చు, కొన్ని సాంగ్స్ కావచ్చు. కానీ చరణ్ యాక్టింగ్ వేరే లెవెల్ అనిపిస్తుంది. అప్పన్న క్యారెక్టర్ ఏదైతే చేశాడో కుమ్మేశాడు అసలు. అంజలి గారి క్యారెక్టర్ కావచ్చు, అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, చేసిన శ్రీకాంత్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. మెయిన్గా ఫస్ట్గా ఎస్జే సూర్య ఆ పేరు ఒక విలన్గా నిలిచిపోయే పేరు ఇది. నిజంగా చాలా బాగా చేశారు, చాలా బాగా. కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి తీసుంటే బాగుండేది అనిపించింది. ఏ రొటీన్ స్టోరీ తీసుకున్నా ఎక్కడ మెయిన్గా శంకర్ గారి మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదని అనిపించింది. సో థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.